సభకు నమస్కారం. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, తెలుగు కళామా తల్లికి పాదాభివందనాలు. అలాగే ఇప్పుడు నా వెంట నడిచే నా అన్నయ్యలు, నన్ను ఆర్థికంగా భరోసా ఇచ్చే నా అన్నయ్యలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వెంట నడిచిన మా అబ్బాయి సుప్రచిత్ విలాస్ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ముఖ్య అతిథులు సరే మన ప్రసన్న సార్ గారికి, ప్రీత గారికి, మిగిలిన ఆర్టిస్టులందరికీ, వేదిక నుంచి అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఒకే ఒక లోకం మూవీ ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. ఇది కాలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మ్యూజికల్ గా ఈ సినిమాలో అన్ని రకాల హంగులు ఉన్నాయి. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం అని నేనే చేశాను. చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా. మీరందరూ ఆశీర్వదించాలని, ఆనందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథులు ఒక్కొక్కరుగా మాట్లాడతారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కొట్టాల సాయి కుమార్ గారు చేశారు. నేను డైరెక్టర్ చేశాను. మా సినిమాలో హీరో మణికుమార్ గారు, హీరోయిన్ రజిత సంఘ నటించారు. ఇంకా మదర్ క్యారెక్టర్ లో సుమా గారు, తర్వాత సాయిశ్రీ, అంజీ, విజయ్ ఇలాంటి అందరూ నటించారు. ఇది ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్ చేసుకున్నామండి. ఇంకా సినిమా కెమెరామెన్ దోర్నాల భాస్కర్ గారు, తర్వాత కొరియోగ్రాఫర్ గా మహేష్ గారు, ప్రకాష్ గారు, నాగేంద్ర బాబు గారు, వీళ్ళందరూ కలిసి ఈ సినిమా మాకు ఎంత సహకరించి సినిమా అద్భుతంగా వచ్చేటట్లు కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సెంటర్ అన్న ఓకే. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి నాకేం తెలీదు యాక్చువల్గా. అయితే నిన్న సాయంత్రం ఒక కాల్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర గారు నాకు ఫోన్ చేసి, అమ్మ ఒకసారి మీరు రావాలి, ఈ సినిమా గురించి బూస్టప్ చేసే దాని గురించి మాట్లాడాలి అన్నారు. నేను అన్నాను, ఇందులో ఏముందో ఎవరు చేశారో కూడా నాకు తెలీదు, హౌ కెన్ ఐ అని. దెన్ అమ్మ ఒకసారి రండి మీరు, నేను బ్రీఫ్ చేస్తాను అని చెప్పారు. దెన్ ఐ కేమ్. ఏవో నాకు కొన్ని పంపించారు క్లిప్పింగ్స్, అవి చూస్తే బాగున్నాయి. ఫస్ట్ టైటిల్ బాగుంది, ఒకే ఒక లోకం, చాలా బాగుంది. కమింగ్ టు డైరెక్టర్, హీ మేడ్ ఎ మూవీ విత్ ఆల్, అంటే 24 క్రాఫ్ట్స్ ఆయనలోనే చూపించారు అంటే హీ మస్ట్ బి వెరీ గ్రేట్. కనీసం ఏదో ఒకటన్నా ఒకళ్ళకి ఇస్తారేమో, ఆయన ఏది ఇవ్వలేదు, మొత్తం బ్యాగ్లో వేసేసుకున్నారు ఆయన. సో 24 క్రాఫ్ట్స్ హీఈస్ క్యారీయింగ్, అండ్ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ కమింగ్ టు హీరో హీరోయిన్, వాళ్ళు రాలేదనుకుంటాను, ఆల్ ద బెస్ట్ టు దెమ్. అండ్ ఒక హీరోయిన్, ఆల్ ద బెస్ట్ అమ్మా. అండ్ ప్రొడ్యూసర్స్, ఈ కాలంలో చప్పున డబ్బులు పెట్టడానికి ఎవరు రారు, ఎందుకంటే సినిమాలు ఏవి హిట్ అవ్వట్లేదు. కానీ పెద్ద సినిమాలు ఇప్పుడు ఆడట్లేదు, చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. సో ఎవరైనా సరే లక్ ఇప్పుడు చూసుకోవాలి అంటే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ స్మాల్ మూవీస్, స్మాల్ బడ్జెట్ మూవీస్. స్మాల్ బడ్జెట్ అంటే 5-10 లక్షలు అయిపోతుందని కాదు, బట్ బాగానే, బట్ క్వాలిటీతో తీయాలి. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఒక్కొక్క థీమ్ చాలా బాగుంటుంది చిన్న సినిమాల్లో. ఐ మీన్ మొన్న వచ్చిన కోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు బ్యాండ్ మేళం, నిజంగానే బ్యాండ్ మేళం వాయిస్తుంది ఆ సినిమా ఒక సాంగ్తో. సో ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ఇంకొకరికి ఊపిరి పోస్తాయి, ఇంకొక సినిమా తీయాలని. ఒక్క సినిమా తీయటం వల్ల 500 మంది బతుకుతారు. అలాంటి బతుకులేక చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. బట్ ఎవ్రీవన్ ఇలాగా
చిన్న చిన్న సినిమాలే ఒకటి తీయటం వల్ల ఒక రోషం వస్తుంది, ఎన్ని రోజులు ఆడుతుంది, ఈ సినిమాలో నేను ఏం తప్పు చేశాను, ఏం చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది. సో ఫ్యూచర్ ఇంకొక సినిమా ప్లాన్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఇంకొంచెం ఫర్దర్ ముందుకెళ్తారు. సో ఈ టీం అందరికీ నా ప్రత్యేక అభినందనలు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ప్రసన్న కుమార్ గారికి, రాజేంద్ర గారికి, మిగతా పెద్దలందరికీ, ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఈరోజు మా చిత్రం ఒకే ఒక లోకం 3 రావటం జరిగింది. ఈ కొరిటాల రోహిణి ప్రెజెంట్స్ లో ప్రకాశం బుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్ చిత్రంపై మేము నిర్మించిన చిత్రం ఒకే ఒక లోకం. ఫిల్మ్ చాలా బాగా వచ్చింది. దీనిలో మ్యూజిక్ కానీ, అంటే ఆర్టిస్టులు కానీ అందరూ బాగా చేశారు. అంతా బాగుంది, నీట్గా. దీంట్లో మా డైరెక్టర్ గారు అంటే చాలా ప్రత్యేకంగా చెప్పాలి. ఎలా అంటే మా దగ్గర ఒక 11 స్టోరీస్ ఉన్నాయి. వాటికి పాటలు మేమే రాసుకుంటాం, సాంగ్స్ వాటికి మేమే రాస్తాం, వాటికి మ్యూజిక్ మేము కంపోజ్ చేస్తాం, అలాగే వాటికి డ్యాన్సులు కూడా మేమే వేస్తాం. టోటల్గా కలిపితే ఆల్రౌండర్ వై విష్ణునారాయణ గారు మా డైరెక్టర్. ఇలా మేమిద్దరం కలిసి మూవీ చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఫస్ట్ టైం రేపు 29th రిలీజ్ అవటానికి కూడా అవుతుంది. దానికి కూడా వెరీ హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఒకే ఒక లోకం అంటే ఒంగోలు నేపథ్యంలో షూటింగ్ చేసామంటున్నారు. జనరల్ గా ఒంగోలు నేపథ్యం అంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఒక టి కృష్ణ గారు కానీ, ఆ ఒంగోలు నేపథ్యంలో వచ్చిన పోకూరు బాబురావు కానీ, ఆ సినిమాలు అవన్నీ చాలా క్వాలిటీ, ఇదిలో చాలా సంఘానికి సమాజానికి ఆలోచింపజేసే సినిమాలు వచ్చి అవి ఎన్నో చరిత్రలు సృష్టించినాయి. అట్లాంటి నేపథ్యంలో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ చేయడం జరిగింది. టైటిల్ కూడా ఒకే ఒక లోకం, అందరికి కొంచెం అర్థమయ్యేటట్టుగా రీచబుల్ టైటిల్ బ్రహ్మాండంగా ఉంది. ప్లస్ డైరెక్టర్ అయితేనేమో అన్ని శాఖలు ఆయన చేశారంట. మరి ఆయన టి కృష్ణ గారి ఇన్స్పిరేషన్ తో చేశారో మరి తెలియదు మాకు. దాసరి గారా? ఓహో, వెరీ గుడ్. దాసరి గారు అంట. సరే, దాసరి గారు కాబట్టి ఒంగోలు అంటే టి కృష్ణ గారు ఆయన ఇంకా వెరీ పవర్ఫుల్. ఓకే, సరే, దాసరి గారు ఇన్స్పిరేషన్ లో చేశారు. సరే, ప్రొడ్యూసర్ కూడా ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వాళ్ళ డైరెక్టర్ మీద, సినిమా మీద. ఇవన్నీ పెట్టుకుని ఒకే ఒక లోకం అని చెప్పి చేసుకుని ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రాజేంద్ర గారు కొంచెం బాగా ఎప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేశాడు. సో డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ లో కూడా ఆయన పర్ఫెక్ట్ గా ఉంటాడు. సో ఈ సినిమా 29న విడుదలవుతుంది. ఈ సినిమా ఇవాళ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ మమ్మల్ని పిలుస్తా అంటే, ఇవాళ యాక్చువల్ గా చెప్పాలంటే ఇందాక ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పాడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. యాక్చువల్ గా వాళ్ళ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ గారు ఇవాళ వర్ధంతి రోజు. ఆయన ఇవాళ వర్ధంతి రోజు, రేపటికి వచ్చేటప్పటికేమో ఎన్టీ రామారావు పుట్టినరోజు. సో 20 ఏళ్ళు ఆయన పెద్ద కుమారుడు చనిపోయాడు. చనిపోతే తర్వాత లేటర్లో ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన బిడ్డకు మళ్ళీ రామకృష్ణ గారిని పేరు పెట్టారు. సో అది పొజిషన్. సో డెఫినెట్ గా ఎన్టీ రామారావు ఆశయాలు ఆశీస్సులతో డెఫినెట్ గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి, ఆ ప్రొడ్యూసర్ కూడా బ్రహ్మాండంగా కొట్టాల సాయి చౌదరి ఆయనకి బాగా రావాలని కోరుకుంటూ, డైరెక్టర్ కూడా అన్ని శాఖలు ఆయన చేయటం బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడు కొంచెం మా వాళ్ళకి కూడా బతకడానికి కొన్ని ఇస్తే బెటరు. సో మీరు కొన్ని తీసుకుంటే బెటర్. దాసనారాయణ అన్ని శాఖలు చేయగలిగిన కొంతమందికి ఇచ్చేవారు ఛాన్స్. కొంచెం అట్లా మీరు కూడా ఛాన్స్ ఇస్తా ఉండండి. ఆయన మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ అట్లా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. సో డెఫినెట్ గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి ఇక ముందు కూడా ఎన్నో సినిమాలు తీయడానికి వీళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గాను, వీళ్ళకి ఒక ప్రోత్సాహం గాను ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. వై సురేంద్ర
అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వేదిక మీద ఉన్న సార్ ప్రసన్న గారు మరి పూజిత మేడం గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ ఈ సినిమాకు ఈ రోజు నేను పిలవడము వాళ్ళు రావడము చాలా మంచిగా ఉంది. తర్వాత ఈ సినిమా ఒకే ఒక లోకము ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ మొత్తము రాజేంద్ర ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మన డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి ఈ సినిమా తీశారండి. ఇందులోని సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని సీన్లు కొన్ని సీన్లు మనం రియాలిటీగా ఎంత మన కళ్ళకు అంత బాగా వచ్చింది సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాను మీరు ప్రేక్షకులు అందరు ఈ నెల 29న మీరు చూడాలని కోరుకుంటున్నాము. మీరు వీళ్ళందరికీ ఒక మీ బ్లెస్సింగ్ కావాలని మరొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఈ స్టేజ్ ని అలంకరించినటువంటి పెద్దలకి, స్టేజ్ లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం సార్. సినిమా గురించి వాస్తవంగా నాకేం తెలియదు. రాజేంద్ర గారు పిలుస్తూ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ట్రైలర్ కొట్టి చూడడం కూడా జరిగింది. సో ఒకే ఒక లోకం ట్రైలర్ కొట్టి చూడగానే చాలా రిచ్గా అనిపించింది నాకు. ఇదేంటి వీళ్ళు చిన్న సెటప్ లాగా అనిపించింది, సినిమా ఇంత రిచ్గా తీశారని నేనే షాక్ అయ్యాను. నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఒక సినిమా చూసినప్పుడు అబ్బా ఇందులో కూడా ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంది అని అనుకునేటటువంటి సినిమా ఇది. సో ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు మాట్లాడినప్పుడు కానీ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు సినిమాని ఎక్కడ కష్టంతో చేయలేదండి, చాలా చాలా ఇష్టంతో చేశారు. ఇలాంటి సినిమాని కనుక మన ప్రేక్షకులు కానీ, మన మీడియాలు కానీ, మన ఇటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కనుక జనాలకి తీసుకెళ్తే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో పుట్టుకొస్తాయి. ఎంతో ఇష్టమైన డైరెక్టర్లు, ఇష్టమైన ప్రొడ్యూసర్లు ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మందికి అవకాశం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సార్ డైరెక్టర్ గారు, మీరు 20 crore క్రాప్స్ మొత్తం మీరే చేశారని చెప్పి చెప్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది సార్. సో సార్ అన్నట్టు కొంతమందికి అవకాశం ఇవ్వండి సార్, ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు. సో మీరు చేసినటువంటి ఈ గొప్ప సినిమాకి ఇంకా మంచి అప్లాజ్ రావాలి, చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. నా మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్, తోటి కళాకారులకి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఒకే ఒక్క లోకం మూవీ అనేది చాలా రోజులు చాలా మేము కష్టపడి చేశాము. కష్టంతో పాటు ఇష్టపడి కూడా చేశాము. ఎందుకంటే విష్ణు సార్ దీని గురించి రాత్రనక పగలనక సినిమా ఎలా చేయాలి, ఆర్టిస్టులతో ఎలా చేయించుకోవాలో కూడా దగ్గరుండి చెప్పి చేయించుకున్నాడు. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఫుల్ లెంత్ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా తోటి కళాకారులు కూడా చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. పాటలు అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. ఈ నెల మే 29న సినిమా రిలీజ్ ఉంది. పక్కా మీరందరూ చూసి సినిమాని ఆదరించి మాకు సపోర్ట్ చేయాలి. మా ప్రొడ్యూసర్ సార్ ఇలాంటి ఇంకా 2 సినిమాలైనా ముందు ఇంకా చాలా చేయాలి. ఎందుకంటే సినిమా చావద్దు. ఒక్క సినిమాతో చాలా చిన్న ప్రొడ్యూసర్ చనిపోతారు. కాబట్టి ముందు సినిమా చాకుండా ఉంటుంటే ప్రొడ్యూసర్ కూడా బతుకుతాడు. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ముందు చాలా చేయడానికి హ్యాపీ ఉంటాయి. సార్ ఒకే ఒక్క లోకం మూవీ అనేది మీకు మంచి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. కన్ఫర్మ్ గా నెక్స్ట్ మూవీ కూడా మీరు కన్ఫర్మ్ గా మా ఆర్టిస్టులు అందరికీ మంచిగా అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికి పెద్దలకు థ్యాంక్ యూ. విజన్ స్టూడియో ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర సార్ గారికి, ఇక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. సినిమా చాలా బాగా వచ్చిందండి. సినిమా చాలా బాగా వచ్చింది. సో మంచి క్యూట్ లవ్ స్టోరీ, న్యాచురల్ లవ్ స్టోరీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మీరందరూ కూడా ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఒకే ఒక లోకం ఇంతమంది చెప్తున్నారు కాబట్టి చాలా బాగుంది. మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అలంకరించిన పెద్దలు ప్రసన్న కుమార్ గారు, మా మిత్రులు రాజేంద్ర గారు, సత్యనారాయణ గారు, డైరెక్టర్ గారు, 24 క్రాప్స్, ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ ఒకే ఒక లోకం
ఈ సినిమా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను. 29న రిలీజ్ అవుతుంది. దీన్ని అందరూ చూడాలి, ఆశీర్వదించాలి. ఈ సినిమా సక్సెస్ కావడానికి మనం అందరూ ఆశీర్వదిద్దాం. అందులో ఒకే ఒక లోకం నాకు తట్టింది ఏంటంటే, మనదంతా ఒకే లోకం, సినిమా లోకం. మన లోకం ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదైనా సాధించాలి. ఏం చేయాలి మనకు తెలిసింది ఒకే ఒక లోకం, సినిమా లోకం. కాబట్టి ఈ సినిమా లోకంలో ఉన్నాం కాబట్టి సినిమాలు చేద్దాం, బ్రహ్మాండమైన హిట్స్ ఇద్దాం, అందరి ఆదరణ పొందుదాం. నమస్కారం. Thank you, sir. Thank you for your valuable words. Vision Studios director. విజన్ రమేష్ అంటారు. ఎందుకంటే విజన్ స్టూడియోస్ అని ఒక పోస్ట్ ప్రొడక్షన్ సంస్థ ఉంది మాకు. దాదాపులో 10 సంవత్సరాల నుంచి ఒక 100కి పైన సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చేసిన సంస్థ మాది. సినిమా విషయానికి వస్తే ఒకే ఒక లోకం సినిమా నేను చూసానండి. సినిమా చాలా బాగుంది. రెండోది ఏంటంటే సినిమా బాగుండడం అన్నది అందరికి చెప్తుంటారు, కానీ సినిమా ఇందులో చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు మా డైరెక్టర్ గారు. ఒక వైపు పేరెంట్స్ కానీ, ఇటువైపు యూత్ఫుల్ మన యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావడానికి ఒక పక్క లవ్ కానీ, ఒక పక్క ఎమోషనల్ కానీ, ఒక పక్క సోషల్ డ్రామా, రొమాంటిక్ డ్రామా తీసుకెళ్తూ అన్ని జోనర్లు కనెక్ట్ అవుతూ చాలా గొప్పగా మలిచారు మా డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మా డైరెక్టర్ గారు కష్టం 2-3 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా, అంటే నా కళ్ళ ముందు నేను చూసాను కదా, మా విష్ణు గారు చాలా కష్టపడ్డారు సినిమా గురించి. ఈ సినిమా ఖచ్చితంగా మా డైరెక్టర్ గారికే కాదు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, ఆర్టిస్ట్ కి, అందరికి ఒక మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి మరోసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Thank you, sir. Thank you for your kind words. పెద్దవాళ్ళకి అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ మూవీలో నేను ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ గారికి, అజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ మూవీ ఒకే ఒక లోకం May 29th థియేటర్స్లో రాబోతుంది. సో మీరు ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి మా మూవీని చూసి మంచి రెస్పాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా అందరూ May 29th థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, అలానే మంచి రెస్పాన్స్ ఇవ్వండి అండ్ సక్సెస్ మీట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. అందరికీ నమస్కారం. ఒకే ఒక లోక మూవీ అందరూ పెద్దవాళ్ళకు నమస్కారం. మా సినిమా కోసం ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినందుకు ధన్యవాదములు. ఏ మాటలు అర్థం కావట్లేదు. ఈ నెల 29 సినిమా రిలీజ్ కాబోతుంది. మంచి సినిమా, బాగా కష్టపడినాం. ఒంగోలులో చేసాం, కాలేజీలో చేసాం. సార్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. మన డైరెక్టర్ గారు విష్ణు నారాయణ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. సినిమా బాగా వచ్చింది, మీరు అందరు చూడాలి. థ్యాంక్ యూ.